బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి రోజాపై సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి రోజా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు. రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆరోపిస్తున్నారు. సిఐడికి ఆత్యాపాత్య సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రిగా రోజా ఉన్నప్పుడు, క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు క్రీడా పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారు అంటూ ఆరోపిస్తున్నారు. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ జరపాలి అని నేతలు చెబుతున్నారు. మరోవైపు ఓటమిపై రోజా స్పందించారు. మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకు తిరుగుదామంటూ రోజా ట్వీట్ కూడా చేశారు. రోజాపై విచారణ జరపాలి అంటూ సిఐడి అధికారులకు ఆత్యాపాత్య సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయి అని చెప్తున్నారు. మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ 100 కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డారు అని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, పూర్తిస్థాయి విచారణ జరపాలి అని సిఐడికి ఫిర్యాదు చేశారు ఆత్యాపాత్య సంఘం సిఐడి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆత్యాపాత్య సంఘం సిఇఓ సిఐడి అధికారులకు చేసిన ఫిర్యాదు పూర్తి వివరాలేంటి? ఈ ఫిర్యాదుతో సిఐడి అధికారులు ఏం చేయబోతున్నారు? అంటే 2013 నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల నిర్వహణ కార్యక్రమాన్ని చేశారు. అది ఆంధ్రప్రదేశ్లోని క్రీడల అదేవిధంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ శాఖల మంత్రిగా ఇప్పుడు పనిచేసినటువంటి ఆర్కే రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆ 2 కార్యక్రమాల పేరు చెప్పుకుని ఆ 2 కార్యక్రమాల ద్వారా 100 కోట్ల రూపాయల అవినీతి చేశారంటూ నిన్న మధ్యాహ్నం ఆత్యాపాత్య అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ మిగతా కొన్ని సంఘాల సిఇఓలు అధ్యక్షులు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అవినీతి భాగవతం వెలుగులోకి తీసుకురావాలంటూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. అంతేకాదు దీనిపైన 100 కోట్ల అవినీతి పైన సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశామని కూడా వాళ్ళు వెల్లడించారు. శాప్లో ఉన్న ఉన్నతాధికారులు, శాప్ ఎండీలు, అదేవిధంగా అందుబాటులోనే ఉండండి. ఆత్యాపాత్య సంఘం సిఇఓ ఎవరైతే సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారో ప్రసాద్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రసాద్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, ఏంటి మీరు ఫిర్యాదు చేశారు? ఏం అవకతవకలు జరిగాయి? రాష్ట్ర ప్రజలందరికీ, క్రీడాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగినటువంటి టోర్నమెంట్లు, అలాగే అంతకుముందు జరిగినటువంటి సీఎం కప్ టోర్నమెంట్లో అనేక అవకతవకలు జరగటం జరిగింది. ఉదాహరణకి పర్చేస్ చేసినటువంటి క్రీడా సామాగ్రిలు నాసిరకం, అలాగే సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు జరిగినటువంటి క్రమంలో క్రీడాకారులకు చెల్లించిన నగదు విషయంలో కానివ్వండి, గ్రౌండ్స్ విషయంలో కానివ్వండి, అలాగే వాళ్ళకి చెల్లించిన టీఏడిఎల్ అఫీషియల్స్ కి చెల్లించిన టీఏడిఎల్లో కానీ అనేక అవకతవకలు జరిగినాయి. వాటి మీద రాష్ట్ర మాజీ క్రీడా మంత్రి రోజా గారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీద నేను సిఐడికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని అంటే, ఈ అవకతవకలను మీరు శాప్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ సీజ్ చేసి అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి విచారించి క్రీడలకి, నిజమైన క్రీడాకారులకి న్యాయం చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఓకే, అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు ఏంటంటే, ముందు ముఖ్యంగా ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఎంతమంది? 110 కోట్లు ఈ ఆడుదాం ఆంధ్ర పేరు మీద రిలీజ్ చేశారండి. ఈ 110 కోట్లు పూర్తిగా ఈ క్రీడలకు ఉపయోగించలేదు. అలాగే ఇందులో ఎన్నుకున్నటువంటి కబడ్డీ తీసుకోండి, వాలీబాల్ తీసుకోండి, ఖోఖో తీసుకోండి, వీటికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందండి?
అలాగే క్రీడాకారులకు ఇచ్చిన దుస్తులు కానీ, క్రీడాకారులకు ఇచ్చిన ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఏమైపోయినాయి సార్? ఈ కొన్న అన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి డిఎస్డి వాళ్ళు, జిల్లాల్లో ఉన్న డిఎస్డి వాళ్ళు మొత్తం రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక్క డిఎస్ఏలో మీరు ఫిర్యాదు చేయటం ఏంటి వీటిపైన? మీరు గతంలో ఎందుకు ఫిర్యాదు, ఎవరికైనా ఫిర్యాదు చేశారా? అప్పుడే ఫిర్యాదు చేశారా? అసలు శాఫ్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా ఆయన అవకాశం ఇవ్వలేదండి. ఇవ్వకపోగా అసలు మమ్మల్ని రూముల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఒక స్పోర్ట్స్ క్రీడా సెక్రటరీగా, మాజీ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మేము అనేక సార్లు క్రీడా ప్రాధికార సంస్థకు కానీ నా అధికారుల దగ్గరికి వెళ్తే పర్టికులర్ గా బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు అసలు మాకు అవకాశమే ఇచ్చేవాడు కాదండి. అదేమనంటే బెదిరించడం. అలాగే గతంలో మేము ఏ ఆరోపణలు చేసినా పట్టించుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడైనా న్యాయం జరుగుద్దని నేను పర్సనల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వాటి రేట్లు ఏంటి? నాసిరకమైనవి కొనుగోలు చేశారు, వీటి ధర ఎంత? ఇవి మీరేమైనా ఆర్టీఐ ద్వారా పొందారా వివరాలు ఏమన్నా? మొత్తం ఇవన్నీ ఇవ్వలేదండి. మొత్తం ఆ ఫైల్స్ అన్ని ఒకసారి చెక్ చేస్తే మొత్తం బయటపడతారు. అంటే మీరు నేను అనేది అది కాదు, కేవలం ఆరోపణ చేస్తూ ఉన్నారా లేకపోతే? ఆరోపణ కాదండి, నిరిష్టమైన అభిప్రాయమే. వాళ్ళు ఇచ్చిన షర్టు, వాళ్ళు కోడ్ చేసిన రేట్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటి అలాగే షర్ట్ రేట్ ఎంత ఉంటుంది, లేకపోతే ఆ బ్యాటరీ కిట్ రేట్ ఎంత ఉంటుంది? వాళ్ళు కోడ్ చేసింది ఎంత? వాళ్ళు కోడ్ చేసింది 350 నుంచి 300 రూపాయలండి ఒక షర్టు. ఓకే. కానీ ఆ షర్ట్ విలువ వచ్చేసి 50-60 రూపాయల కన్నా ఎక్కువ ఉండదండి. అలాగే క్రికెట్ కిట్లు, నాసి రకమైన కిట్లు, ఫస్ట్ బాల్ వేస్తే బ్యాట్లు ఇరిగిపోయినాయండి. యాక్చువల్ గా ఆ రోజున ఉన్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికి తీసి వాళ్ళని గుర్తించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుదామని ముఖ్య ఉద్దేశంతో పెట్టినట్టుగా కనపడిందండి మాకు. మొదట్లో మేము అలా భావించాం. ఓకే, ఉద్దేశం మంచిదే, కానీ నిజమైన క్రీడాకారులు ఎవరు ఆడలేదండి. మీరు అక్కడ ఎమ్మెల్యే పంపిస్తే క్రీడాకారులు ఆడారు, క్రికెట్ ప్లేయర్స్. వాళ్ళు ఒరిజినల్ ప్లేయర్స్ కదండి, ఆ 10 రోజులు ఆడటానికి వెళ్ళారు. ఇన్ని 110 కోట్లు ఖర్చు పెట్టినారని చెప్తున్నారు. ఆ ఒక్క పిల్లోడికైనా ఆ క్రీడ వల్ల ఉపయోగం ఉంటుందా సార్? ఆ సర్టిఫికెట్ దేనికైనా ఉపయోగపడుతుందా? అంటే ఎవరికి ఉపయోగపడలేదంటారా? ప్రోగ్రామ్ ఆ సర్టిఫికెట్ అనేది కానీ ఎవరికి ఉపయోగపడలేదండి. పడిపోగా వీళ్ళు చేసిన తప్పిందం వలన అనేక మంది క్రీడాకారులు ఆడటానికి కూడా లేకుండా పోయింది. అదే డబ్బుని ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడా స్టేడియంలు కనుక బాగు చేస్తుంటే అనేక మంది క్రీడాకారులు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉండేదండి. ఓకే, అంటే సప్లయర్స్ ఎవరు? ఆ వివరాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా? పలానా సప్లయర్, దీని రేట్ ఎంత, దీనికి ఎంత కోట్ చేశారనే ఆధారాలు మీరు అందించారా? కేవలం వేగ్ గా ఫిర్యాదు చేస్తారా? అందులో అవకతవకలు జరిగాయి ప్రోబ్ చేయండి అని చేస్తారా, లేకపోతే కొంత ఆధారాలను ఇస్తూ మీరు చేశారా? ఎందుకంటే మేము ప్రత్యేకించి ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలు జరుగుతున్నప్పుడు నేను దగ్గరుండి వెళ్ళి చూసినండి. అలాగే వ్యాయామోపాధ్యాయులు పడిన కష్టాలు చూసినటువంటి వాడిని. ఎందుకంటే పొద్దున్న లేస్తే మేము ఈ టోర్నమెంట్స్ కానీ ఈ నిర్వహణలో కూడా స్టాఫ్ అధికారులందరికీ మేము తెలుసు, నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా తెలుసు. వాళ్ళందరినీ కూడా పరిశీలించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఎవరు మా ఫైల్స్ మా దగ్గర లేవు కానీ దాని మీద ఇవ్వట్లేదు కనుక. ఓకే, బహుశా మీరు మామూలుగా వెళ్ళి అడుగుంటుంటే ఫైల్స్ ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ మీరు ఆర్టీఐ పిటిషన్ వేసి ఉండుంటే బహుశా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేవారేమో సార్. గత అనేక సార్లు ఇన్ఫర్మేషన్ లో స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్, ఇవ్వరు. ఎందుకంటే ఓకే, ఈ అవకతవకలు జరిగాయని కేవలం మీరు శాప్ చైర్మన్ కి కాకుండా కనీసం సిఐడికో లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్కో మీరు రిటర్న్ కంప్లైంట్ ఏమైనా చేస్తారా? వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది కాదు, కనీసం ఇచ్చుంటే ఎక్నాలజ్మెంట్ అనే ఉండేది కదా. ఆ ప్రయత్నాలు ఏమన్నా అప్పుడు చేశారా? ఇప్పుడే చేస్తున్నారా? అది కానీ ఇప్పుడే చేయడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను ఏ రకమైన ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి భావించినండి.
ఆ రోజున అనేక ఫిర్యాదుల గురించి మేము మాట్లాడటానికి వెళ్తేనే మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా కాదు సార్. అందుకనే ఇంతకాలం వెయిట్ చేసి నేను ఇవాళ నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇప్పటికైనా న్యాయం క్రీడా రంగానికి క్రీడాకారులకి న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో నేను వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే, ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయిందా అండి? దీనిపైన యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంటుందండి, లేదంటే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. ఓకే, వదిలేదైతే లేదంటారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఇందులో? నిజంగా ఈ క్రీడా రంగానికి న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాను. ఓకే, అంటే కదా అవకతవకల విషయంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఒకవేళ మీరు అన్నట్టు అవకతవకలు జరిగితే డెఫినెట్ గా సిఐడి విచారిస్తుంది. ఆ ఫైల్స్ అన్ని కూడా ముందు సీజ్ చేయమని చెప్తున్నాం. సీజ్ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా వ్యక్తిగత కక్షలతో రోజాపై ఉన్న కోపంతోనో లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ పై ఉన్నటువంటి ఏదైనా కోపంతో ఆరోపణలు చేస్తున్నారా? నిజంగా అవినీతి జరిగిందా అని అనేది? ఒక్క నిమిషం సార్, అసలు రోజా గారు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఆవిడ క్రీడా మంత్రి మాట. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాజీ చైర్మన్, అంతవరకేనండి, స్టాఫ్ చైర్మన్. అంతేగాని వాళ్ళతో నాకు బహుశా వాళ్ళకి నేను తెలియకపోయి కూడా ఉండొచ్చు. అంతేగాని ఇందులో వ్యక్తిగతంగా కేవలం మేమంతా క్రీడా కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి క్రీడలకు న్యాయం జరగాలి, క్రీడాకారులకు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే. మీరు పర్టికులర్ గా చెప్తున్నారు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఆ నెంబర్ మీరు ఎలా చెప్తున్నారు? అంటే మీరు ఆ డేటా అంతా తీసుకుని లెక్కేసి చెప్తున్నారా లేకపోతే ఓన్లీ 100 కోట్లు ఆడుదాం ఆంధ్ర పేరు మీదే జరిగింది. అసలు ఈ 5 సంవత్సరాల్లో జరిగింది కంప్లైంట్ కాపీ కూడా మీకు నేను పంపిస్తాను. ఇంజనీరింగ్ సెక్షన్ లో ఈ రాష్ట్రంలో గ్రౌండ్స్ డెవలప్మెంట్ చేయటంలో, అలాగే ఇండోర్ స్టేడియంస్ కట్టారండి ఒక్కొక్క నియోజకవర్గాల్లో. శాసనసభ్యుల ప్రోత్సాహంతో ఇండోర్ స్టేడియంలు కట్టారు. దాన్ని మళ్ళీ లీజులకి ఇచ్చారు. కానీ ఇవాళ అందులో ఆడుతున్న క్రీడాకారులు ఎంతమందో చూడండి. ఇవాళ వాళ్ళు కట్టినటువంటి ఇండోర్ స్టేడియంస్ ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి. వీటిలన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి, ఒక్కటే కాదు. ఓకే, ఇది ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పే కాదు సార్, ఈ ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్న జరిగిన అవకతవకలు, అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అంటే ఆడుదాం ఆంధ్ర వల్ల కొంతమందికి ఉపయోగం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా వెలుగులోకి వచ్చిన ఒకరిని దత్తత కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఎవరు తీసుకున్నారు సార్? ఒక ట్వీట్ కూడా చేశారు. ట్వీట్ కూడా బ్రీఫ్ గా కాదు సార్, ఎవరు తీసుకున్నారు? పేపర్కి ఇచ్చారేమో కానీ ఎక్కడైనా చూపించండి. అసలు అందులో ఆడిన క్రీడాకారులు ఎవరండి? ఆడుదాం ఆంధ్రాలో ఆడిన క్రీడాకారులు ఎవరు? అది ఒక చెన్నై సూపర్ కింగ్స్ ఎవరు ఆడారు? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎవరు ఆడారు అందులో ఆడిన క్రీడాకారులు? రాజకీయ నాయకుల అనుచరులు ఆడారండి. సో నిజమైన క్రీడాకారులకు, ఔత్సాహక క్రీడాకారులకు ఎటువంటి మేలు జరగలేదని మీరు అంటున్నారు? 100% అండి, 100% న్యాయం జరగలేదు. ఓకే, ఒకటి నేను ఒక బైట్ కూడా మీకు వినిపిస్తాను. జగన్ మాట్లాడిన బైట్ నేను మీకు వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎవరికి ఉపయోగం జరిగిందనేది. విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి, ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని, కుమారి గాయత్రి కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. ప్రసాద్ గారు విన్నారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను? విన్నాను సార్. మీరు జగన్ గారు మెన్షన్ చేసిన పేర్లు ఎన్ని సార్? పవన్ ఓన్లీ 4. ఓకే, లక్షలాది మంది క్రీడాకారులు పాల్గొన్నటువంటి క్రీడలో ఓన్లీ 4.
అంటే గరిష్టంగా జరిగినటువంటి మేలు గురించి చెప్తున్నారు, ఇంకా చిన్న చితగా చాలా మందికి జరిగాయి అనే అభిప్రాయాన్ని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అదే విచారణకు రండి. సో ఐపీఎల్ టీంలు దత్తత తీసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్న విధంగా ఉపయోగపడింది చాలా మందికి సార్. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఏదైనా సరే, ఎవరో ఒకళ్ళు ప్రతిభ ఉన్నవాళ్ళు కొంతమంది బయటకు వస్తానే ఉంటారు సార్. ఇది ఒక్క జగన్ గారు కాదు, ఎవరని కాదు, ప్రతి క్రీడా సంఘం అసోసియేషన్స్ నుంచి ఇలాంటి ప్లేయర్స్ అనేక మంది వస్తుంటారు. కొంతమంది ఏంటంటే కంపెనీస్ స్పాన్సర్ చేస్తాయి, కొంతమంది అకాడమీస్ తీసుకుంటారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ఆ క్రమంలో ఒక నలుగురిని కానీ ఇది తీసుకున్నదంతా ఎన్ని క్రీడలు సార్? 5 క్రీడలు. 5 క్రీడల్లో ఎంతమందిని తీసుకున్నారు సార్? ఓకే, 5 క్రీడల్లో ప్రతిభ ఉంది ఈ 5గురేనా? వందలాది మంది క్రీడాకారులు, నైపుణ్యం ఉన్న క్రీడాకారులు. అంటే అందరినీ ఐపీఎల్ టీములు తీసుకోలేవు కదా, వందలాది మందిని వేలాది మందిని తీసుకోలేవు కదా. నిజంగా ఐపీఎల్ లాంటి టీములు తీసుకున్నారు అంటే 10ల సంఖ్యలోనే ఉంటుంది. సో ఆ స్థాయి నుంచి ఇంకా కిందకి వెళ్లే కొద్దీ చాలా మందికి ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఒక స్ఫూర్తి ఉంటుంది, ఒక స్ఫూర్తిని కూడా నింపడానికి అవకాశం ఉంటుంది కదా. అది జరగలేదని మీరు అంటారా? స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే సార్. క్రికెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి సంస్థ, అది ప్రైవేట్ సంస్థ. బీసీసీఐకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి క్రీడ. దాన్ని మన రాష్ట్ర క్రీడలతో పోలుస్తారేంటి సార్? అంటే పోల్చకూడదా? మరి దేశం అంతా దానికి మన జాతీయ క్రీడను కూడా పక్కన పెట్టి క్రికెట్ కి ఎక్కువ ఆదరణ ఇస్తున్నటువంటి సందర్భం. సో ఆ క్రీడను ఆడకూడదు అంటారా? క్రికెట్ ఆడకూడదా? ఆడకూడదని ఎవరు ఇప్పుడు కూడా కామెంట్ చేయకూడదు సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన క్రీడలు 74 ఉన్నాయి సార్. ఈ 74 వీటిలో క్రీడల్లో ఏ షటిల్ లో నుంచో, లేకపోతే టేబుల్ టెన్నిస్ లో నుంచో, అలాగే హాకీలో నుంచో అనేక మంది ఉత్తమ క్రీడాకారులు, భేద క్రీడాకారులు ఉన్నారు సార్. వాళ్ళని జాతీయ స్థాయి, ఇండియా స్థాయిలో తయారు చేసుకుందాం. క్రికెట్ కి ఎవరైనా స్పాన్సర్ దొరుకుతారు, కానీ ఈ క్రీడల్లో ఉన్నటువంటి నిజమైన క్రీడాకారులు గుర్తించాలన్నదే మా తపన. ఓకే, అంటే మీ క్రికెట్ తీసుకోవటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఆడదాం ఆంధ్రలో జరిగిన అవినీతిని ఎక్కువగా మీరు అబ్జెక్ట్ చేస్తున్నారా? నేను క్రికెట్ గురించి మాట్లాడను సార్, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడికి క్రికెట్ గురించి తెలుసు, కబడ్డీ గురించి తెలుసు. కానీ జరిగిన విధానంలో తప్పులు జరిగింది, దాన్ని మేమెత్తి చూపాం. అంటే మరి దీనిపైన మిగిలిన వారు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు? మిగిలిన క్రీడాకారులు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? సార్ అందరికీ దీని గురించి తెలుసు, కానీ మాట్లాడలేకపోవడానికి అనేక కారణాలు. ఒత్తిడి, బెదిరింపులు, అలాగే వాళ్ళు క్రీడాకారులు అనేవాళ్ళు ప్లేయర్లుగా ఎదిగే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఒకటి, క్రీడా సంఘాలు పొద్దున్న లేస్తే మళ్ళీ శాప్ తో పనులు ఉంటాయి సార్. వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీతో ఈ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ ఈ రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేసే దాంట్లో అనేక ప్రయాసాలు ఉంటాయి, అన్ని ఫైల్స్ సబ్మిట్ చేసే దాంట్లో. సో దీన్ని డీటెయిల్డ్ గా మాట్లాడాలంటే కొన్ని గంటలు డిబేట్ అవుతుంది. కాకపోతే మీరు క్లుప్తంగా నన్ను లైవ్ లో అడుగుతున్నారు కనుక క్రీడలు, అనేకమైన క్రీడల్లో ఉన్న అధికారులు స్టాఫ్ తో ఉన్న పరిచయాలతో మాట్లాడలేకపోవచ్చు. కానీ ఇవాళ నేను ఈ ఆరోపణ చేయడానికి అనేక విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. నాకు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ రాజకీయ నాయకుడి దగ్గరలో మనం వెళ్ళి నాకు ఇది అని కూడా నేను ఏ రోజు చెప్పలేదండి. వ్యక్తిగతంగా ఆడుదాం ఆంధ్రాలో కానీ, సీఎం కప్ లో కానీ, టోర్నమెంట్లు జరుగుతున్న ప్రదేశాలకు నేను వెళ్ళి స్వయంగా చూసి నేను ఆవేదన చెంది ఇప్పుడున్న గవర్నమెంట్ లో అయినా నిజమైన క్రీడాకారులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను వ్యక్తిగతంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇప్పుడు దీనిపైన విచారణ జరిపితే మీరంటున్నట్టుగా బైరెడ్డి సిద్ధార్థ, రోజాతో పాటు అధికారులు కూడా ఎవరైనా బలయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ దీనిలో పూర్తి స్థాయిలో విచారణ జరిగి మీరన్నట్టే అవినీతి జరిగింది అని ఏదైనా ఆధారాలు దొరికితే ఏం జరుగుతుంది? రోజాను అరెస్ట్ చేస్తారా? మీ ఉద్దేశం అదేనా, రోజాను అరెస్ట్ చేయాలి అనా?
విచారణ జరపమంటున్నామండి. తప్పు చేసిన వారిని మీద చర్యలు తీసుకోమంటున్నాం. ఐఎమ్ నాట్ మెన్షన్ ఎనీ పర్సన్ నేను. నాట్ ఓన్లీ రోజా, నాట్ ఓన్లీ సిద్ధార్థ రెడ్డి, నాట్ ఓన్లీ విసిఎండి, నాట్ ఓన్లీ అదర్. ఎవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. అంటే ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? స్పోర్ట్స్ అధికారులే సార్. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చిన గనులు ఉన్నారు మా స్పోర్ట్స్ అథారిటీలో. ఓకే, నేను ఒక్కసారి రోజా గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. నా దగ్గర మాజీ మంత్రి రోజా నంబర్ ఉంది, నేను కాల్ చేస్తున్నాను. ఆవిడ లిఫ్ట్ చేస్తే ఈ అక్రమాల గురించి మీరు రోజాకి కాల్ చేస్తున్న బిజీ వస్తుంది. ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను. నేను రోజా గారితో నేనేం మాట్లాడాలి? వెయిట్ మినిట్, ఒక్క నిమిషం అండి. రోజా నెంబర్ రింగ్ అవుతుంది. ఒకవేళ రోజా లిఫ్ట్ చేస్తే ఆరోపణల గురించి అడుగుతాను. రోజా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఓకే సార్, మనం ఇప్పుడైనా ఈసారి ఎవరైనా మీకు తెలియదు ఏముంది, వాళ్ళు వచ్చి ముందు విచారణ జరగనియండి. జరిగిన తర్వాత కదా అందరినీ మనం కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడదాం. ముందు ఆ ఫైల్స్ సీజ్ చేయాలి సార్. ఫైల్స్ ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఈ టోర్నమెంట్ లో జరిగిన పర్చేజుల్లో కానీ ప్రతి ఒక్క ఫైల్, పాల్గొన్న క్రీడాకారులు అన్ని ఫైల్స్ సీజ్ చేయమనండి, న్యాయం జరుగుద్ది. ఓకే, సిఐడికే ఫిర్యాదు చేశారా లేకపోతే సీఎంఓ కూడా మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? సీఎంఓ కూడా ఏదైనా లేఖ రాశారా? అంటే ప్రస్తుతానికి సిఐడికి కంప్లైంట్ 11వ తారీఖున మేము సిఐడి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, దాని మీద వాళ్ళు ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారనేది చూడాలి కదా సార్. అంటే మీకు అక్నాలజ్మెంట్ ఇచ్చారా? కంప్లైంట్ రిజిస్టర్ అయిందా? యా, అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. ఓకే, ప్రసాద్ గారు నాకు ఒక డౌట్ ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు అంటే న్యాయ పోరాటం చేస్తారంటున్నారు, రైట్? మరి మీరు గత ప్రభుత్వ హయాంలోనే ఎందుకు న్యాయస్థానాలు తలుపు తట్టలేదు? న్యాయ పోరాటం చేసి ఉండొచ్చు కదా. ప్రతిదానికి కోర్టుకు వెళ్ళకూడదు సార్. లాస్ట్ లో తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు వెళ్ళాలి. ముందు ఇక్కడ ఉన్నటువంటి సమర్థులైన అధికారులు ఉన్నారు కాబట్టి మేము కంప్లైంట్ ఆ రోజున ఇచ్చినా మాకు పని జరగదు, నిజం బయటికి రాదనే ఉద్దేశంతోనే మేము ఇవ్వాల. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. గతంలో కీర్తిశేషులు స్టాఫ్ మాజీ ఎండి పిఆర్ మోహన్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మీకు గుర్తుందో లేదు. ఆయన ఈ స్టాఫ్ లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈ మెడికల్ సీట్ల మీద ఆయన విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తే ఆ కేసు బయటికి రానియకుండా కూడా చేశారు సార్. మీరు కూడా అదే భయాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదు చేస్తే స్వీకరించే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు అన్నారు. ఒకవేళ ఇప్పుడు సిఐడి పట్టించుకోకపోతే న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఇదే ప్రయత్నం గతంలో ఎందుకు చేయలేదు అనేది నా డౌట్ సార్. ఒకటి సార్, గత ప్రభుత్వంలో రోజా గారి మీద, బైరెడ్డి సిద్ధార్థారెడ్డి మీద, ఆ రోజున స్టాఫ్ విసిఎండి మీద చర్యలకి మేము కంప్లైంట్ ఇస్తే చెత్తబొట్టులో పడేయడం, కానీ కనీసం దాన్ని పరిశీలించడం కూడా పరిశీలించారు సార్. నేను అనేది అదే న్యాయస్థానాలకు. ఇప్పుడైతే నేను న్యాయస్థానాలకు కూడా వెళ్తానన్నారు. మీరు కొన్ని ఆధారాలు పట్టుకొని కోర్టు గుమ్మం ఎక్కొచ్చు. నేను కోర్టు గుమ్మం పద్దాక క్రీడల్లో ఏంటంటే సార్, మేము అధికారుల్ని వీళ్ళందరినీ కలిసి న్యాయం చేయమని అడుగుతాం. ఓకే, సహజంగా. కాని పక్షంలో కాంటుబట్టి పొజిషన్ లోనే మేము న్యాయస్థానానికి వెళ్తాం జరుగుతుంది. ఓకే, ఇదేంటి క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ జరపాలి అని అంటున్నారు. ఏం జరిగింది దానిలో? సార్, నాకు కొద్దిగా సమయం ఇస్తే నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మెడిసిన్ కోటా అంటే స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లకి ఫ్రీ సీట్లు ఉంటాయి సార్, అంటే వితౌట్ డొనేషన్. ఇక్కడ ఈ సీట్లు పొందిన వాళ్ళందరూ మళ్ళీ ముందు ఆడినోళ్ళు కాదు, వాళ్ళు డాక్టర్లు ఎంబీబీఎస్ చదువుతుండగా కూడా తర్వాత కూడా ఆడినోళ్ళు కాదు. వీళ్ళంతా ఎవరు అనేది ఎంక్వైరీ చేయమని. ఎవరు అంటే ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎవరు అలా వెళ్ళారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అవన్నీ విచారణలో తేలుతాయి.
ఎంతమంది ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళు? ఆ లిస్టు నేను ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే అడిగారా? అది నాకు ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చారు. గ్రూప్ 1 తర్వాత దానిలో ఎవరు బాధ్యులు అవుతారు? రోజా ఫిక్స్ అవుతారు అనుకుంటున్నారా దానిలో? అందులో స్టాఫ్ అధికారుల నుంచి రావాలి సార్ సమాధానం. ఇక్కడ ఎక్కడ ఉంటదంటే క్రీడా మంత్రి స్టాఫ్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు సార్. వీళ్ళు ఎలా చేస్తారు అనేది దాన్ని లేజర్ గా మాట్లాడుకోవాలి, కానీ ఇప్పటికిప్పుడంటే నేను మీకు ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఓకే, ఫైనల్ కి కేసులో ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? డెఫినెట్ గా న్యాయం జరుగుద్ది. సిఐడి వారు ఈ ఫైల్స్ సీజ్ చేసిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరిట అక్రమాలు జరిగాయి అని ఆత్యపాత్య సంఘం సీఈఓ ప్రసాద్ చెప్తున్నారు. మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ సిఐడికి ఫిర్యాదు చేశాము అని ఆత్యపాత్య సంఘం సీఈఓ చెప్తున్నారు. రోజాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం, కానీ రోజా కాల్ ఆన్సర్ చేయలేదు. ఒకసారి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు మీరు ప్రసాద్ చెప్పిన మాటలు విన్నారు. ఫిర్యాదు చేసేటప్పుడు ప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. గత ప్రభుత్వంలో క్రీడల్లో జరిగినటువంటి అవకతవకలపై 11వ తారీఖున సిఐడి ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పనికిరానటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ రాష్ట్రంలో ఆ రోజున పబ్లిసిటీ ఉమెన్ అయినటువంటి మాజీ క్రీడా మంత్రి రోజా, అలాగే ఒక శాఫ్ కార్యాలయాన్ని రౌడీ కార్యాలయంగా మార్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి చేసినటువంటి అవినీతిపై విచారణ జరపాలని చెప్పేసి మేము సిఐడికి కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రోజున కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకించి ఈ క్రీడల మీద, అలాగే ఈ క్రీడల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి అవినీతిని సిఐడి ద్వారా వెలికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, దాదాపు ఆడుదాం ఆంధ్ర పేరుతో సంవత్సరంన్నర నుంచి మూకదంపుడు కార్యక్రమాలు చేస్తా. ఒక ఎలాగా చెప్పాలంటే, రాష్ట్ర కోచెస్ని వివిధ క్రీడల్లో ఉన్నటువంటి టోర్నమెంట్లకి అబ్జర్వర్స్గా పంపించమని చెప్పేసి మేము లెటర్లు పెట్టినా కానీ కనీసం వాళ్ళు ఇచ్చిన మాకు సమాధానం ఏంటంటే, వీసీఎండి గారు మాకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అబ్జర్వర్స్ని పంపించడం జరగదని చెప్పటం ఎంత సిగ్గుచేటంటే, వీసీఎండీలు గత 3.5 సంవత్సరాల్లో కనీసం 4 మారటం జరిగింది. అనేక కారణాలు, అందుట్లో స్టాఫ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళని తప్పుదావ పట్టి మేము అడిగాం. ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు, దానివల్ల క్రీడాకారులకు ఏంటి ఉపయోగం ఉండాలి కదా. దాదాపు 110 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అయితే మా ప్రధాన ఆరోపణ ఏంటంటే, ముందుగా శాఫ్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో వచ్చినటువంటి ఫైల్స్, దానికి ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి ఏ అధికారి సంతకం పెట్టాడో, అలాగే ఏ వీసీఎండి అయితే ఈ నాసి రకం ఎక్విప్మెంట్, పర్టికులర్గా ఎక్విప్మెంట్ ఎక్కడుందో తెలియదు. ఇవాళ ఆడిన క్రీడాకారులు ఎవరో కొంతమంది తెలియదు. వ్యాయామోపాధ్యాయులతో నడిపించేశారు ఈ టోర్నమెంట్. అలాగే సీఎం కప్ టోర్నమెంట్ తీసుకోండి,
ఈ కోట్లాది రూపాయలని ఈ రాష్ట్రంలో ఒక్క గ్రౌండ్ అయినా బాగుపడిందా? ఉదాహరణకి ఇందిరాగాంధీ స్టేడియం తీసుకుంటే ఇవాళ ఇందులో మా క్రీడా సంఘాల తప్పు కూడా ఉంది. గతంలో మేమంతా కూడా ఇక్కడ పర్యవేక్షించేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల ఇక్కడ మేము కూడా రాకపోవడంతో ఇవన్నీ కూడా పాడుపడిపోయిన ఇందిరాగాంధీ స్టేడియంలా తయారైపోయింది. కాబట్టి మీ సిఐడి డిపార్ట్మెంట్ని మేము ముఖ్యంగా కోరేది ఒకటే, ఆర్కే రోజా బైరెడ్డి హయాంలో జరిగినటువంటి క్రీడలకు సంబంధించిన విషయాలు ఒకెత్తు, కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ అలాట్మెంట్లో జరిగినటువంటి ఇండోర్ స్టేడియంస్ అలాట్మెంట్లో కానివ్వండి, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన విషయాల్లో కానీ తప్పనిసరిగా విచారణ చేయాలి. ఆ విచారణలో అనేక విషయాలు బయటపడతాయి. అలాగే మీరు ఆడుదాం ఆంధ్ర పేరుతో ముందుగానే చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించి అధికారులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయనతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారని కూడా మేము చెప్పడం జరిగితే మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఆఫీస్లోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేకుండా చేశారు. శాఫ్ చైర్మన్ని కలిసి ఇది ఇక్కడ ఈ ఫ్రాడ్ జరుగుతుంది ఇదని చెప్పడానికి వెళితే మీరెవరో మాకు చెప్పాల్సిన పని లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పెట్టాల్సిన ప్రెస్ మీట్ని అనంతపురం వెళ్ళి పెట్టాల్సి వచ్చిన రోజు ఉంది ఆ రోజుల్లో. కాబట్టి సిఐడి అధికారులు ఎప్పటికైనా ముందు అక్కడ ఫైల్స్ సీజ్ చేయాలి. రోజా గారి మీద, బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారి మీద, అలాగే గతంలో ఉన్నటువంటి కృష్ణదాస్ గారి హయాంలో జరిగినటువంటి వర్క్స్ మీద ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీరు ఫైల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తే క్రీడా ప్రతినిధిగా నేనే వచ్చి మీకు మరిన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తాం. వాళ్ళ అవినీతిని డెఫినెట్గా మేము నిరూపిస్తాం. నిరూపించని రోజున ఈ క్రీడల్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏ రోజు కూడా ఈ క్రీడల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మాకు ఈ 3 సంవత్సరాల్లో, గత 3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి విషయాలు బయటికి రావటం. ముఖ్యంగా మేము మరొక విషయం కోరుకునేది ఈ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న అధికారులే కాదండి, అసలు మీరు ముందు అబ్జర్వ్ చేయాల్సింది ఈ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లని ముందు మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే అక్కడి నుంచే అసలు మొత్తం కుంభకోణాలన్నీ జరిగినాయి. ఎక్విప్మెంట్స్ ఏమైనాయో తెలియదు. స్టేట్ వాళ్ళని అడిగితే జిల్లాలకు పంపించామంటారు. జిల్లాల వాళ్ళు చెప్తే మాకు సంబంధం లేదు, మాకు రాలేదంట. ఆ టెండర్స్ వేసి పిలిపించారా? ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? ఎన్ని లక్షల ఎక్విప్మెంట్ కొన్నారు? ఆ వివరాలు చెప్పాలి. కాబట్టి ఈ వివరాలన్నిటి మీద నేను చేసినటువంటి ఆరోపణల మీద విచారణ జరిపి నిజంగా ఫ్రాడ్ జరిగితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.